హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బౌల్. నేను మీ హేమమాల్. బాక్స్ ఆఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు తలబడే కలెక్షన్స్ పరంగా భారీ ఇబ్బంది కలుగుతుంది. రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాకి నెగిటివ్ టాక్ కనుక వస్తే ఆటోమేటిక్ గా రెండో సినిమాకి కలెక్షన్స్ పెరుగుతాయి. అందుకే పెద్ద సినిమాలు ఎప్పుడు సోలో రిలీజ్ అవ్వాలని చూసుకుంటుంటాయి. కానీ బాగా హాలిడేస్ కలిసి వస్తే మాత్రం ఈ పోటీ తప్పదు. ప్రస్తుతం ఇదే పరిస్థితిలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ వార్ 2. ఎన్టీఆర్ మొదటిసారి నేరుగా హిందీలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీనే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వార్ 2 సినిమాని ఏడాది క్రితమే ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యాక ఆ ఎండ్కి రావడంతో తాము కూడా అదే రోజు సినిమాను విడుదల చేస్తామని నిర్మాత దర్శకులు ప్రకటించారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం కూలీ సినిమాని ఆ తేదీన రిలీజ్ వద్దని దర్శకుడిని వారించారు. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉందని, వారు ఒకవేళ విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్లయితే అప్పుడు విడుదల చేద్దామని చెప్పారట. కానీ దర్శకుడు మాత్రం మొండి పట్టుదలగా ఆ రోజే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో రజనీకాంత్ కూడా సైలెంట్ అయిపోయారు. సినిమా ఎప్పుడు విడుదల చేసుకోవాలనేది నిర్మాత ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని తలైవా ఈ విషయాన్ని చూస్తూ సైలెంట్ గా ఉండిపోయారట. సో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ బౌల్.